మేడారం జనసముద్రం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. యాత్రికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం ముగిసిపోయింది. చిలకల గుట్ట మీద నుంచి కుంకుమ భరిన రూపంలో అమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే ఘట్టం అత్యంతం ఉద్వేగభరితంగా సాగింది. ఇప్పటికే సారాలమ్మ సహా వనదేవతలంతా కొలువుదీరి ఉండడం, భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క కూడా గద్దెపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది. జంపన్న వాగులో చిన్నారులు సరదాగా గడుపుతున్నారు. చింతల్ క్రాస్ వద్ద విడిది చేసిన యాత్రికులు సమీపంలోని జంపన్న వాగులో స్నానాలు చేస్తున్నారు. గురువారం ఇక్కడి చెక్ డ్యాం వద్ద నీటిలో నలుగురు చిన్నారులు వణుకుతూ కాసేపు అలాగే కూర్చున్నారు. మేడారం జాతరలో మేకలు, గొర్రెలు కిలో 800కు విక్రయిస్తుండగా మటన్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మేడారంలో అమ్మవారు సమ్మక్క రాకముందు నుంచే వడ్డెలు పూజారులు వరి సాగు వద్ద పలు పూజలు నిర్వహించారు. పోతురాజు చిలుకగూడు నుంచి తల్లిని నడిపిస్తాడనే నమ్మకంతో అతని చిత్రం గద్దెపై ప్రతిష్ఠించబడ్డాడు. పోతురాజును అనుముగా భావించి సమ్మక్క పూజారులు, గ్రామ పెద్దలు, అభ్యుదయ యోజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు గురువారం ఉదయం అనుముగుట్టకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. కంకవనంతో బయలుదేరి గ్రామ పొలిమేరకు చేరుకోగానే మహిళలు నీళ్లతో స్వాగతం పలికారు. అక్కడే ఉన్న పోతురాజు గుడికి చేరుకున్నాడు. అంతకుముందు ఆలయ ప్రాంగణాన్ని మహిళలు నీటితో శుద్ధి చేసి పసుపు, కుంకుమతో అలంకరించారు. అడవి నుంచి తెచ్చిన కంకవనంతో పోతురాజు మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్ళి మేడారంలోని సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. గద్దెలపై కంకవనాన్ని ప్రతిష్ఠించిన అనంతరం అర్చకులు, పెద్దలు, గిరిజన పెద్దలు చిలకల గట్టుకు బయలుదేరారు. అనంతరం చిలకల గట్టుకు వెళ్ళి ప్రధాన పూజారితో పాటు సమ్మక్కను కుంకుమ భరిణి రూపంలో తీసుకొని మేడారం బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వనదేవతలకు స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున ఎస్పీ పి. శబరీష్ AK-47 తుపాకీతో 3 రౌండ్లు గాలిలోకి కాల్చి స్వాగతం పలికారు. చిలకలగట్టు నుంచి పోలీసులు ఎస్కార్ట్ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేడారం మొత్తం భక్తి పారవస్యంతో మునిగిపోయింది. ఇది వ్యూవర్స్, మేడారం జాతరలో జనసముద్రం మేడారం అప్డేట్స్.